श्रीशैलेशमया पात्रं धीवत्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोदस्तदितराणि नायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं विदेव नियमेन तदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वय भट्टनाथ भक्तिसार कुलशेखर योगिवाहां भक्तामुलेर्वरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं नीलाकुङ्गस्तनिर्जडि चित्तमुद्बोध्यपुष्पं तारार्घ्यं स्वं श्रुतिसदस्यरसिद्धमध्यापयन्ति स्वोच्चष्टायां रजनिगलितं यावलात्कृत्यभुङ्क्ते गोदातस्यै नमः। इदमिदं भुज एवास्तु भूयः अस्मद्गुरुभ्यो नमः। గోష్ఠి వారందరికీ స్వరూపాంతరంగా దాస సమర్పించుకుంటూ భగవద్భాగవతాచార్య మంగళాశాసనాలతో ఇవాళ మనం ధనుర్ మాసంలో 22వ రోజున ప్రవేశించాం. ముందుగా ఇతరాజ వింశతి 10వ శ్లోకం ఒకసారి 10 అయిపోయినట్టుంది కదా, 11 సేవించాలి. 11 12 సేవించాలి. పాపే కృతే యది భవంతి భయానుతాప లజ్జా పునః కరణమస్య కథం ఘటేత మోహేన మేన భవతీహ భయాదిలేశః. తస్మాత్ పునః పునరఘం యతిరాజ కుర్వే. 12వ శ్లోకం. అంతర్బహిః సకల వస్తుషు సంతమీశం అంధః పురస్థితమివ అహమవీక్షమాణః. కందర్పవస్య హృదయః సతతం భవామి హంత త్వదగ్రగమనస్య యతీంద్రనార్హః. ఫుల్ లైన్ శ్రద్ధగా వినాలి. అంతర్బహిః సకల వస్తుషు సంతమీశం అంధః పురస్థితమివాహమవీక్షమాణః. కందర్పవస్య హృదయః సతతం భవామి. హృదయః తర్వాత సతతం ఉంది కదా, ఆ విసర్గ కాస్త సా కింద సావత్ వస్తుంది. ఎట్లా చదవాలప్పుడు? కందర్పవస్య హృదయస్స హృదయస్స అని చదవాలి. కందర్పవస్య హృదయః సతతం భవామి హంత త్వదగ్రగమనస్య యతీంద్రనార్హః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. వాళ్ళ భక్తాగ్రేసులు తగ్గిపోయారేంటి? నిన్నటి రోజున అలసడనా? అమ్మవారికి సార సమర్పించి అలసిపోయారా? ఒక్కసారి మనం నిన్నటి రోజున ఏమిటి, నిన్నటి రోజున పాసులు ఏంటండి? ఈ కూడా పాసులు ఏంటి? ఏత్త కలంగల్ ఎదిర్పొంగి మీదడి ప
తొందరగా కలెక్ట్ చేసుకుని పెట్టుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా దండగా మొత్తం పక్కన పెట్టేసేయండి. అది కూడా తీసేసేయండి. అది చూడడం అయిపోయిందా? మళ్ళీ పాస్ చేసుకోవడం పెట్టుకోవాలి ప్రోత్సాహం మధ్యలో, అట్లా పెట్టేసేయండి. అయిపోయాక చూడండి తర్వాత, లేదా ముందు చూడండి. కూర్చోండి. చాలా రహస్యమైన విషయాలు ఇవాళ మనం తెలుసుకోబోతాం. ఇవాళ మీరు చాలా శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. నిన్నటి పాసురంలో విశేషార్థాలు ఇంకా పూర్తి కాలేదు. ఇవాళ పాసురం కూడా చాలా విశేషమైనటువంటి పాసురం. ఏతకళంగల్ ఎదుర్కొంది మీదలిప్ప అంత ఆచార వైభవమే అని చెప్తున్నాడు నిన్న రోజున మనం కదా. నిన్న రోజున చెప్పినటువంటి పాసురంలో తిరుక్కన్నమంగై, తిరునారాయణపురం అనే రెండు దివ్య దేశాల యొక్క అనుభవం మనం గమనించవచ్చును అని మనకు పెద్ద తెలియజేస్తున్నారు. ఈ రెండు క్షేత్రాలు ఎట్లా అనుభవిస్తాం మనం చూద్దాం. పెరియాయ్ గొప్పవాడా అనే ప్రయోగం ఉందా? ఉత్తముడయాయ్ పెరియాయ్ ఉలగిల్ చూడరే తోతమా నిన్న అని ఒక 5 క్రమాలు మనం చెప్పుకున్నాం నిన్న. పరవ్యూహ విభవ ఫిలింద ప్లాన్స్ గట్టిగా పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ 5 రూపాల నుండి స్వామి అని చెప్పుకున్నాం. పెరియాయ్ అనే ఒక ప్రయోగం తిరుక్కన్నమంగై అనే దివ్యదేశం. తిరుమంగయాడు వారు ఆరంభంలో ఆ దివ్యదేశం గురించి చెప్తుంటూ పెరుం పురక్కడలై విశాలమైన ప్రదేశాన్ని కలిగిన సముద్రం వలె అవిచ్ఛిన్నమైనటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి స్వరూప స్వభావాలు కలిగినటువంటి ఓ స్వామి అని అన్నారు. కాబట్టి అది ఒకటి. ఆ తర్వాత ఆ దశకాన్ని పూర్తి చేసినప్పుడు కూడా విన్నిల్ విన్నవరాయ్ మహిళనైదువర్ పైలోకాలలో దేవతలు ఆనందిస్తారు, దేవతలై ఆనందిస్తారు అంటే గొప్పవారు కాగలరు అని అన్నారు. మహత్తారై వరి శత్రువుల యొక్క బలం తొలగేట్లుగా చేసినటువంటి కృష్ణుడు పత్తారు నడుంగమున్న పాంచజన్యత్తై వాయువైత్త పోరేరే, శత్రువుడు భయపడేట్లుగా పాంచజన్యాన్ని పెట్టుకొని ఊదినటువంటి వాడు అనే ఒక పదప్రయోగం ఉంది అక్కడ. భగవద్గీతలు కూడా సఘోషదాత్ర రాష్ట్రాణం హృదయాన్ని వెదారయత్ అని చెప్పిన విధంగా శత్రువులకు భయం కలిగించేటువంటి వాడు అనే ఒక నిర్వాహం. ఇకపోతే తిరునారాయణపురం పేరు విన్నారా ఎప్పుడన్నా? తిరునారాయణపురానికి ఇంకో పేరు ఉంది, మేల్కోటే. మేల్కోటే ఇంకో పేరు ఉంది, చెప్పండి మీరు, మీకు తెలుస్తుంది. లక్ష్మీ జడలాక్షాంగ సాక్షి శ్రీవత్ సమక్షే క్షేమం గ్రహ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం కాంతాయ కళ్యాణ నిధయే నిధేర్దినాం శ్రీవేంద్ర నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మొదటిది శ్రీరంగం, రెండోది తిరుమల. తిరుమల శ్రీస్తన కస్తూరి వాసర వాసురసే శ్రీ హస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం. కమలావతి కస్తూరి కర్తమాంగిత వక్షసే. మళ్ళొకసారి మరి యాదవాద్రి అంటే ఏమిటి? తిరునారాయణపురం అని అర్థం. యాదవాద్రి అన్న, తిరునారాయణపురం అన్న, మేల్కోటే అన్న ఒక్కటే కదా. అది యదుగిరి, యదుశైలం శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రి శిఖరాలయటాల మేఘం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా. యదుశైల దీపం, యదుశైల దీపం. యదుశైలం అన్న మేల్కోటనే తిరునారాయణపురం అని అర్థం. ఎట్లా చెప్తారండి ఈ రెండు భాషలలో తిరునారాయణపురాన్ని? పెరుం పశుక్కల్ ఆట్టబడైతాన్ మగనే, గొప్ప గొప్పటువంటి పశువులు సమృద్ధిగా కలిగినటువంటి వాడి కుమార అనేది ముఖ్యమైన ప్రయోగం. కాబట్టి ఇక్కడ ఇతిరాజ సంపత్ కుమార, సంపత్ కుమార. ఢిల్లీకి వెళ్ళినటువంటి రామానుజులు వరగ 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 అని ప్రార్థించగానే ఎక్కడో అంతఃపురంలో ఉంది. అంతఃపురంలో ఢిల్లీ సుల్తాన్ యొక్క కూతురు ఆడుకుంటూ ఉంది. అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఒళ్ళో కూర్చున్నాడు కదా. ఓ సంపత్ కుమారా అని కీర్తించారు. అవి వెళ్ళిపోగానే బెంగ పెట్టుకుంది ఢిల్లీ సుల్తాన్ కూతురు. ఈయన అంటున్నాడు, హిందువుల బొమ్మ మనకెందుకమ్మ ఇచ్చయ్యవమ్మ. నాకు అదే కావాలి పట్టుబట్టింది పాపం. అదే కావాలి పట్టుబట్టి
అట్లా వీళ్ళు వెళ్ళిన మార్గాల్లోనే పరుగు పరుగున రామాను గెస్ట్ చేస్తున్నారు, ఏదో ఒకటి జరుగుతుంది ఉపద్రవం. వేగంగా పల్లకీలు మోసుకొని నడిచే వాళ్ళని ముందు పెట్టుకొని వేగంగా పరిగెత్తండి. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ మేల్కోట. పరుగు పరుగున వచ్చి గర్భగుడిలో పెట్టే సమయానికి ఆమె బయటకు వచ్చి నిలబడి లోపల ప్రతిష్ఠ చేశారని తెలుసుకోగానే అప్పటికక్కడ ప్రాణాలను చేసింది. సంపత్ కుమార, గొప్ప సంపత్తు కలిగినటువంటి వారు యతిరాజులు. ఏమిటది? కైంకర్యం అనే సంపదలు. ఆ సైతం హిమాచలం ఎన్నో దివ్య దేశాలు పర్యటించి ఎన్నో సంస్కరణలు చేసి 74 సింహాసనాధీశులు ఏర్పాటు చేసి శ్రీరంగంలో జరిగినటువంటి కైంకర్యాలకు ఏ ఉపద్రవం లేకుండా అన్నిటిని చేసి శ్రీరంగం వెళ్ళేవాళ్ళు ఎన్నో కైంకర్యం చేయాలనుకుంటారు. కేవలం కొంతమందికి కల్పిస్తే ఎట్లా? కాబట్టి అన్ని వృత్తుల వారిని, అన్ని కులాల వారిని ఏదో ఒక విధంగా రంగడి కైంకర్యంలో పెట్టి తరతరాలు ఆయా గోత్రాల వాళ్ళు, ఆయా కులాల వాళ్ళు ఆయా పనులు చేసేట్టుగా నియమించినటువంటి సంపత్ కుమారుడు భగవద్ రామానుజుడు. ఉలగనిల్ తోత్తమా నిన్న చూడలే, లోకంలో అవతరించినటువంటి జ్యోతి స్వరూప. అలా అలా త్రినారాయణపురం రామానుజు సంబంధించినటువంటి ఒక అర్చామూర్తి సంబంధించినటువంటి ఒక వృత్తాంతం ఇక్కడ స్మరణీయం కాబట్టి నిన్నటి రోజున భాషలో త్రినారాయణపురం. అయితే నిన్నటి భాషలో ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఎట్లాంటి అనుభవాలు అంటే కళ్ళు చెమర్చేటువంటి అనుభవాలు. శ్రద్ధగా వింటే కానీ అర్థం అవ్వనటువంటి అనుభవాలు. వాటిని మనం కొద్ది కొద్దిగా మనం జీర్ణం చేసుకొని అనుభవం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఆచార కటాక్షంగా పెరుమాళ్ళు ఎట్లా కలిగిస్తే అట్లా. ఏటకలంగల్ ఎదుర్కొంది ఈ పాసురంలో ఏదైనా ఏం చెప్తున్నాం మనం? గోదాదేవి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని రెండు పాసురాల్లో మనకు అనుగ్రహిస్తుంది. 11వ పాసురం ఏంటన్నా స్టార్ట్? కత్తు కరవై కలంగల్. 12వ పాసురం కరైతలం కత్తెరలు. ఈ 2 పాసురాల ద్వారా ఒక విషయాన్ని తెలియజేస్తుంది గోదాదేవి. వర్ణాశ్రమ ధర్మం పాటించుట. వర్ణాశ్రమ ధర్మాన్ని పక్కన పెట్టినా కూడా పరమాత్మ కైంకర్యంలో ఉండడం అనేది కూడా అదే విషయం 2 పాసురాల్లో ఒక విషయాన్ని బాగా చెప్పింది. అలాగే నిన్నటి పాసురంలో ప్లస్ ఇవాళ పాసురంలో ఒక 2 విషయాలు చెప్తుంది. ఏమిటది? శరణాగతి తత్వాన్ని చెప్తుంది గోదాదేవి. శరణాగతి చేయాలంటే అధికారికి 2 లక్షణాలు ఉంటాయి. ఏమిటి 2 లక్షణాలు చెప్పండి ఒకసారి. ఆకించిన్యం గట్టిగా, అనన్యగతిత్వం, ఈ 2 ఉండాలి. ఆ 2 విషయాలు 2 పాసురాల ద్వారా మనకు చెప్తుంది గోదాదేవి. మనందరం ఎట్లాంటి వాళ్ళం అంటే ఏదైనా సాధించిన తర్వాత మన గొప్పతనమే ఈ విజయానికి కారణము అని అనుకునేవాళ్ళం మనం. కానీ ఇంటికి కారణం పరమాత్మయే. ఒక వృత్తాంతం చూద్దాం. మహాభారత యుద్ధం అయిపోయింది. విజయోత్సాహంతో ఉన్నటువంటి పాండవులు అందరూ తమ తమ రథాల్లో ఇంటికి వస్తున్నారా? వస్తున్నారు. అందరు రథాలు ముందుకు వెళ్తున్నాయి. ధర్మరాజు ఒక్కొక్కళ్ళు కీర్తిస్తున్నాడు, అబ్బా భీమా ఏం పరాక్రమం రా. వీళ్ళ కొద్దిగా వెనకాల ఉంది అర్జునుడు రథం. అర్జునుడు యొక్క రథం నడిపేవాడు ఎవరు? శ్రీకృష్ణుడు. కొద్దిగా వెనకాల ఉంది. వాళ్ళు ముందర వెళుతున్నారు. ఏమిటి సెల్ ఫోన్ మోగుతున్నాయి. నిన్న కూడా ఎవరితో డిస్టర్బెన్స్ చేశారు బాగా. సైలెంట్గా పెట్టండి ఇమీడియట్గా మీరు. నేను కూడా సైలెంట్గా పెట్టుకున్నా. ఎప్పుడైనా మోగింది నా ఫోను. వెళుతుంటే ఒక్కొక్కళ్ళు పొగుడుతున్నారు. ఈయనకు కూడా ఆనందం ఉంటుంది కదా, పొగుడుతున్నప్పుడు పొగిడించుకోవాలని. కాబట్టి కృష్ణ ఏంటంటే మెల్లగా మనుషులతో కొద్దిగా ఆగు అన్నాడు కృష్ణుడు. అప్పటిదాకా కృష్ణుడు అంటే చాలా క్లోజ్. మన గీతా శాస్త్రంలో విశ్వరూప దర్శనం చూపించాడు కదా, ఆ విశ్వరూప దర్శనం చూసినప్పుడు కొద్దిగా భయం అన్నమాట. కాబట్టి గట్టిగా అనలేకపోతున్నాడు. కృష్ణ కొద్దిగా స్పీడ్గా నాకు తెలుసు అన్నాడు. కూర్చున్నాడు. వీళ్ళందరూ పోయారు. వాళ్ళందరూ ముందు రథాలు ఆపుకుని వీళ్ళు కొంచెం వెనకాడుతారు కదా, వీళ్ళని చూశారు. అసలు కారకులు వీళ్ళిద్దరే కదా అని చెప్పి ఏదో హారతి కర్పూరం ఏదో తయారు చేస్తున్నారు. వీళ్ళకి మంగళం పాడదామని వాళ్ళకు కొంచెం దూరంలో రథం ఆపాడు కృష్ణ పరమాత్మ. రథం ఆపి అర్జున దిగు అన్నాడు. అసలు రోజు జరిగే ప్రక్రియ ఏంటండి? యుద్ధంలో రోజు జరిగే ప్రక్రియ ఏంటి? కైదండం అందించాలి కృష్ణుడు. అది పట్టుకోవాలి, అర్జునుడు ఎక్కాలి. మళ్ళీ దిగేటప్పుడు ఈయన దిగాలి ముందు. డ్రైవర్ ముందు దిగాలి కదండి. డ్రైవర్ ముందు దిగి డోర్ తీయాలి, అప్పుడు ఆయన దిగాలి. మళ్ళీ కైదండం ఇవ్వాలి.
దిగండి అంటే దిగాలి. వాళ్ళు ఏంటి దిగు అంటున్నాడు. ఏం మాట్లాడలేకపోతున్నాడు. కొన్ని విషయం భయం ఉంది లోపల. దిగుతున్నప్పుడు అర్జున నీ గాంధీవం నీ శంఖం అని తీసుకొని దిగా, ఈ ఊరు పట్టుకురావా అనుకున్నాడు మనసులో. ఇది కూడా తీసుకోపోవాలనుకున్నాడు. మారు మాట్లాడలేదు, తీసుకున్నాడు, దిగాడు. ఇక దూరంగా వెళ్ళాడు. దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఒక్క దూకు దూకాడు కృష్ణ పరమాత్మ రథం నుంచి. ఈయన ఎప్పుడైతే దూకాడో ఆ రథం ఢామన వెళ్ళిపోయింది. ఆ రథం ఢామన వెళ్ళిపోయింది. వీళ్ళందరూ ఆశ్చర్యం. కృష్ణ నీకు బాంబ్ స్క్వాడ్ లా కూడా ఎక్స్పీరియన్స్ ఉందా? బాంబ్ స్క్వాడ్ ఎక్స్పీరియన్స్ నువ్వు కృష్ణ ఏమిటి ఆశయం, ఏమిటి అంతా మేము అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే ఏమయ్యా, యుద్ధంలో భీష్ముడు, కృపుడు, ద్రోణుడు ఎన్నెన్ని అస్త్రాలు ప్రయోగించారు. ఆ అస్త్రాలకు ఎప్పుడో ఈ రథం తునకలైపోవాల్సిన మాట. కానీ నేను ఆ తొడలో వాటిని న్యాసం చేసి పెట్టుకున్నాను. అదేంటి ఆ అస్త్రాలు మొత్తం కూడా ఇక్కడ దాచిపెట్టారు. యుద్ధం అయిపోయింది, ఎందుకు అనవసరంగా మోయటము అని చెప్పి వదిలేశారు అన్నాడు. ఇప్పుడు ఏమర్థమైంది? ఎవరిది విజయం? ఎవరి వల్ల విజయం? ఎవరి వల్ల? కృష్ణుడి వల్ల విజయం. ఇది మనం గమనించాల్సింది. మనం ఏదో చేసాం అనుకుంటాం, పరమాత్మ చేయిస్తాడు ఇవన్నీ చేసేది. కాబట్టి ఏ విజయం జరిగినా, ఏ ఆనందం ఉన్నా భగవద్భాగవత ఆచార్య ముఖోల్లాసం అండి అంటే నేర్చుకోవాలి. ఇది ప్రపంచ లక్షణం. ఈ వృత్తాంతం జరిగిన తర్వాత ఉదంకుడు అని ఒక మహర్షి ఉన్నారు. ఏం పేరు? వాడు కొంచెం దుర్యోధన పక్షపాతి. దుర్యోధన అంటే కొంచెం ప్రీతి. వాడు ఈ యుద్ధం సంగతి తెలుసుకున్నాడు. అందరూ మొత్తం స్మాష్ అయిపోయినా తెలుసుకున్నాడు. తెలుసుకొని అసలు ఇదంతా జరగడానికి కారణం కృష్ణుడే అండి. ఎంత జరగడానికి కారణం కృష్ణుడే. వాళ్ళ మధ్యలో యుద్ధం జరిగి ఇంతమందిని మొత్తం ఇది చేశాడు. కానీ నాకు సంగతి చెప్తాను, శపించి మారేస్తాను అన్నాడు. ఎవరు? ఉదంకుడు. ఎవరిని? వాళ్ళ కింద పెట్టాను కృష్ణుడిని అన్నాడు. సరే, మరి పరమాత్మ తెలుస్తుంది ఈ విషయం. ఎట్లా తెలుస్తుంది? పరమాత్మ ఏం పేరు? ఋషికేశ. ఋషికములు అంటే ఇంద్రియములు. ఎన్ని ఇంద్రియములు? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. అది పక్కన పెట్టండి. ఇంకొకటి అంతఃకరణము, మనసు. ఇక్కడ ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏ ఏ సంకల్పాలు చేసినా అన్నీ అనేది తెలుస్తుంది. గమనించాడు. సాత్యకి వెళుతూ వెళుతూ ఉదంకుడు ఆశ్రమం ఎట్లా దారిలో వస్తుంది, సేవించి వెళదాం పదా అన్నాడు. ఆయనకు ఒక గుణపాఠం చెప్పాలనుకున్నాడు పరమాత్మ అని అన్నాడు. అనగానే సాత్యకి తీసుకుని వెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళాడు. కొంచెం అప్పటికే కొద్దిగా ఊగిపోతున్నాడు. ఎవరు? ఉదంకుడు. ఈయన వచ్చాక షాప్ పెడదాం. వచ్చావా కృష్ణ? రా. నిర్ధూమ ధూమ పొగ లేకుండా అందరినీ స్మాష్ చేసిన ఉంటారా, వచ్చావా అని చెప్పి, అసలు నీ వల్ల ఇదంతా అయింది. నువ్వు కరెక్ట్గా సంకల్పం చేస్తుంటే ఇంతమంది పోయేవాళ్ళ, సంధి చేస్తుండాల్సింది కదా నువ్వు అని చెప్పి కొద్దిగా చేతులు నీళ్ళు తీసుకున్నాడు. మహర్షి ఆగండి అన్నాడు. కృష్ణపరమాత్మ నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది చేయండి. కృష్ణ పరమాత్మ సంధి చేయడానికి వెళ్ళినప్పుడు విదురుడు ఒక మాట అన్నాడు. పరమాత్మ, నీలాంటి వాడు ఎందుక ఇక్కడ రావడం? దుర్యోధన గోష్ఠిలో అంతా దుర్మార్గులు, అహంకార పరులు. వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు దూతగా, అది కూడా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి కృష్ణ నీకు? ఎందుకు వచ్చావా? అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, ఇప్పుడు లోకం ఏముంటుంది, కనీసం కృష్ణుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉండి ఇరువురికి కావాల్సినటువంటి వాడు ఉండి కూడా ఒక మాట చెప్పలేదు అంటుంటుంది కదా వీరుగా. కాబట్టి వాడు ఎట్లానో ఉండని చెప్పడం నా బాధ్యత, కాబట్టి నేను వచ్చాను. ఇప్పుడు ఈయన వీళ్ళు తీసుకున్నాడు. తీసుకుని శపిస్తావా కృష్ణుడు అన్నాడు. శపిస్తాను. ఎట్లా? అవును, ఉక్కు మూసుకొని నిద్రాహారాలు మానేసి తపస్సు చేసిన నాకు శపించే శక్తి ఉంటుంది కదా అన్నాడు. నువ్వు నిద్రాహారాలు మానేసి ముక్కు మూసుకుంటే నీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అసలు? నీ తపస్సు ఉందంటున్నావు. తపస్సు నీకు శాపాన్ని ఇచ్చేటువంటి కెపాసిటీ ఇచ్చేది.
తపస్సు ద్వారా ప్రీతి పొందిన నేను ఇవ్వాలి నీకు అది శక్తి. అవునా కదా? మీరే ఆలోచించండి. నిద్రాహారాలు మానేసి ముక్కు మూసుకొని తపస్సు శక్తి ఎట్లా వస్తుందండి? పరమాత్మ ఇస్తే వస్తుంది. మనం మామూలుగా నిద్రాహారాలు మానేసి పరమాత్మ నామం చెప్పకుండా తపస్సు చేయకుండా కూర్చుని ఉంటామా? మనం ఉండనే ఉంటాం. 10కో 11కో పోతాం కదా. మరి వీళ్ళందరూ కూర్చొని నిద్రాహారాలు మానేసి తపస్సు చేస్తే ఆ శక్తి ఇచ్చింది ఎవరు అసలు? నీ తపస్సుకు మెచ్చిన నేను నీకు ఆ శక్తి ఇచ్చింది. ఇప్పుడు నన్నే శపించడానికి నువ్వు ముందుకు వచ్చావు. నన్నే శపించడానికి నువ్వు ముందు వచ్చావు. నీకు విషయం తెలుసా? విధంగా నేను ఇన్ని అవతారాలు తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది మహానుభావులైన వాళ్ళ చేత శపింపబట్టట్టుగా కనబడుతుంది వృత్తాంతం కదా. గాంధారి శాపం ఇవన్నీ కనబడుతుంది కదా. ఎందుకు ఆ శాపాలు అన్నేం చేయలేవు? అసలు వాళ్ళకి శపించే శక్తి ఇచ్చిందే నేను. ఫలానా వాడికి ఏదైనా శక్తి ఉంది అంటే అది తపస్సు ద్వారా కావచ్చు, ఉపాసన ద్వారా కావచ్చు, పూజ ద్వారా కావచ్చు, నామ సంకీర్తన ద్వారా కావచ్చు, దేని ద్వారానే కావచ్చు. ఫలానా వాడికి శక్తి వచ్చింది అంటే నేను ఇస్తే వచ్చింది. నేను ఇచ్చినటువంటి శక్తితోని అది నన్నేం చేయగలదయా? అది నన్నేం చేయగలదు. అయినప్పటికీ కూడా నా అవతారాల్లో కొన్ని చోట్ల కొంతమంది చేత శపింపబడ్డట్టుగా ఆ శాపం నెరవేరేట్లుగా చేస్తున్నాడు. ఎందుకు అంటే మీలాంటి వాళ్ళ యొక్క గౌరవం దక్కించడానికి, మీలాంటి వారి యొక్క గౌరవం దక్కించడానికి. నా తప్పే ఉంది. నేను వెళ్ళి మంచి మాట చెప్పి చూశాడు దుర్యోధనుడికి. ఏ దుర్యోధనుడికి? నువ్వు ఇష్టపడే దుర్యోధనుడికి. కానీ వాడేమన్నాడు? మా వాళ్ళు బతికుంటే నేను ఊరుకోను అన్నాడు. అంతే కదా. సొంత చిన్న కొడుకు వాళ్ళు బతుకుంటే ఓరలే అన్నాడు. అందుకని ఈ పని చేయాల్సి వచ్చిందా? అందుకని ఈ పని చేయాల్సి వచ్చింది అని చెప్పేసి నన్ను జపించేవాడు అని ఒక్కసారి విశ్వరూపం చూపించాడు. చూపించేసరికి కళ్ళు తిరిగిపోయి కింద పడ్డాడు. ఉదయం కాస్త నీళ్ళు చల్లి లేపిన తర్వాత స్వస్థ చేయకున్న తర్వాత ఆయన క్షమించండి స్వామి తర్వాత. కానీ ఎందుకు ఒక్క విషయం అర్థం కావట్లేదు స్వామి, ఇంకా సాటిస్ఫై లేదు అన్నాడు. ఏమిటయా అన్నాడు. అందరి హృదయాల్లో నువ్వే కదా ఉండేది, దుర్యోధన హృదయంలో కూడా నువ్వు ఉండి మంచి బుద్ధి పుట్టించవచ్చు కదా అన్నాడు. స్వామి మీకు సంధ్యాదనం చేసే సమయం అయిపోయింది, వెళ్ళండి అన్నాడు కృష్ణుడు. మన మన పెద్దలు వ్యాఖ్యానం చేస్తూ ఉదం కరుణయ ప్రశ్నకు ఉత్తరం ఇల్లై, ఉదయం ప్రశ్నకి సమాధానం లేదు అన్నాడు. కాబట్టి మనం ఏదో అనుకుంటాం కానీ అన్ని పరమాత్మ యొక్క ఇల్లలే అని మనం గమనించాలి. ఎంత గొప్పవాడు చూడండి. 11 అక్షౌహిణుల సౌన్యం కౌరవులది, 7 అక్షౌహిణుల సౌన్యం వీళ్ళది. 7 అక్షౌహిణుల సైన్యంలో అందరూ పోయాక 7 మిగిలారు. ఎవరు వారు? పంచ పాండవులు, శాత్యకి, కృష్ణుడు. మరి అటువైపు ఎవరు మిగిలారు? అశ్వత్థామ, కృపాచార్యుడు, ఇద్దరే మిగిలారు. అంతే కదా. అశ్వత్థామ, కృపాచార్యుడు. మరి 7 అక్షౌహిణులకు 7 ఉంచినప్పుడు 11 అక్షౌహిణుల సౌన్యం అన్న వాడి దగ్గర 11 మంది ఉంచాలి కదా. ఇద్దరు ఎందుకు ఉంచాడు అంటే 1+1 భావించాడు పరమాత్మ. 11 తీసుకున్నాడు అక్కడ, 1+1 తీసుకున్నాడు, 2 అనుకున్నాడు, ఇద్దరిని ఉంచాడు అక్కడ. ఇక్కడ మాత్రం 7 యాక్సిస్ గా కనిపించాడు అనమాట. అది పరమాత్మ సంకల్పం. కాబట్టి ఏది కూడా ఆయన అధీనంలో ఉంది అని చెప్పడం. ఇకపోతే నిన్నటి భాసురాన్ని రామానుజ పరంగా చెప్పేటువంటి ఒక అద్భుతమైన వ్యాఖ్యానం శ్రద్ధగా ఉంది. ఏ తగలంగల్, మీ అనుగ్రహాన్ని పొందదగినటువంటి పాత్రుడు ఎవరు? వాడు ఆళ్వాన్, కురత్తాళ్వాన్, మొదలయాండాన్ ఇలాంటి వారు కదా. వాళ్ళందరిలాగా మేము కూడా కావాలి స్వామి, మమ్మల్ని కటాక్షించండి ఓ రామానుజ అని ప్రార్థించినట్టు భాషణం ద్వారా. ఎట్లా? ఎదురు పొంగి. ఎదురు పొంగి అంటే ఎదిరించి అని అర్థం. ఎదిరించి అంటే ఏంటి? మీతో ఎదిరించి మీకంటే గొప్పగా సాయించుటకు ఆచార్యులు మించిన శిష్యుడు అనిపించుకోవడం ముఖ్యం. ఆచార్యుడైనా తండ్రి అయినా ఏం కోరుకుంటారట? శిష్యాదిచ్చేత్ పరాజయం, పుత్రాదిచ్చేత్ పరాజయం. తండ్రి కొడుకు చేత ఓడిపోవాలని కోరుకుంటాడట. ఎందుకంటే నాకన్నా గొప్ప ప్రయోజకుడు అయిపోయాడు వీడు అని ప్రయోజకుడై ఇది మించిన వాడైతే తండ్రికి పట్టలేనటువంటి సంతోషం. అలాగే ఆచార్యులకు కూడా శిష్యులు గురువుని మించిపోతే ఈర్ష్య ఉండదు, సంతోషమే ఉంటుంది. ఈర్ష్య ఉంటుంది అంటే వాడు సరైన ఆచార్యులు కాదు అని అర్థం. అటువంటి వారు చూడండి. మరి యాదవ ప్రకాశం యథా కప్యాసం పుట్టరీక మేమవక్షిణి అంటే దానికి సరైన అర్థాన్ని చెప్పి మెప్పించాడు కదా రామానుజులు. అని చెప్పిన అర్థం తప్పు అని గురువుడి నుంచి శిష్యుడు అయ్యారా లేదా? అటువంటి శిష్యుడు. అటుపైన యజ్ఞమూర్తి ఒక పెద్ద బండి మీద, ఒక పెద్ద బండిలో అన్ని గ్రంథాలు వేసుకొని శ్రీరంగం వచ్చి అద్వైతమే గొప్పది, ఇదే సిద్ధాంతం అని విశిష్టాద్వైతాన్ని ఓడించదలుచుకున్నాను అన్నారు. రామానుజుని
వాదం ఎన్ని రోజులు? 17 రోజుల పాటు వాదం హోరాహోరీగా నడుస్తుంది. ఎంత హోరాహోరీగా అంటే యజ్ఞమూర్తి వాదన వింటే అబ్బా అద్వైతమే సరి, రామానుజ వాదన వింటే లేదు లేదు విశుద్ధాద్వైతమే సరి, ఇట్లా ఉంది వాదన. 17వ రోజు రాత్రి భగవద్ రామానుజులు ఒక్కసారి ఏమిటిది? భగవద్ రామానుజుల ఆరాధ్య దైవం ఎవరు? కాంచి వరదుడు. భగవద్ రామానుజులు ఆరాధించినటువంటి వరరాజ పెరుమాళ్ళు పెరుందేవి తాయారిని ఇప్పటికీ శ్రీరంగంలో మనము మేలుకోట మణవాళ మామిడి యొక్క సన్నిధిలో చూడొచ్చును. మరొకసారి శ్రీరంగంలో మణవాళ మామిడి సన్నిధిలో భగవద్ రామానుజుల చేత ఆరాధింపబడ్డ పెరుమాళ్ళు రామానుజ సన్నిధిలో కూడా ఉంటారు. 2 రకాలుగా మనం చూపిస్తారు. మామూలు ఆరాధన పెరుమాళ్ళు ఉంటారు, రామానుజ సన్నిధిలో లోపల భగవద్ రామానుజులు ఆరాధించిన పెరుమాళ్ళు మనం చూడవచ్చు, ఇటువైపు సన్నిధిలో చూడొచ్చు అనమాట కదా. మామూలు ఆరాధ్య పెరుమాళ్ళు ఉంటారు, ఆరాధ్య పెరుమాళ్ళు రామానుజ క్షేత్రంలో ఉంటారు. ఏది తారాణ తిరుమేని అని చెప్తారు చూసారా, అక్కడ ఉంటారు. అలా మరి 17వ రోజు రాత్రి ఆ స్వామిని ప్రార్థిస్తే స్వామి కల్లో కనిపించి రామాను బాధపడ్డారు. నాథ యామును స్థాపించినటువంటి విశిష్టాద్వైతం ఏమిటిది? 17 రోజుల పాటు చర్చ సాగుతూ తెగట్లలో మూడబడటం లేదు. పరమాత్మ స్వప్నంలో కనిపించి యామునాచార్యుని గురించి స్తోత్రరత్నం మర్చిపోయారా రామానుజ, గుర్తులేదా? దిగ్గును లేచి ఆ నెక్స్ట్ రోజు ద్వాదశ ఊర్ధ్వముండ్రాలతో అద్భుతంగా నడిచేస్తుంటే ఆ తేజస్సును చూసే శాస్త్రాంగం చేశాడు యజ్ఞమూర్తి. తేజస్సును చూసి శాస్త్రాంగం చేశాడు. ఇంకా నేను ఇంతో వాదనలో గెలవలేను అని రామాయణ చేత పేరు మార్పించుకొని అరుడాళ పెరుమాళ్ అని పేరు పెట్టుకున్నారు కదా. అటువంటి యజ్ఞమూర్తి వారిని ఓడించేటువంటి మహానుభావులు. అటుపైన తొండలూరు తొండలూరులో ఆదిశేష అవతారాన్ని చూపిస్తూ ఒక తెర కట్టి 1000 మంది జైలు ఎదురుగా కూర్చుంటే 1000 మంది జైలు అడిగినటువంటి ప్రశ్నకి 1000 నాలుగులతోని ఒకటేసారి సమాధానం చెప్పినటువంటి మహానుభావుడు రామానుజుడు. ఎదురు పొంగి మీరడింప. అటుపైన రామానుజుల వైభవం చెప్తే చెప్పొచ్చునేమో కానీ కురేశ్వర వైభవం చెప్పడం మన వల్ల కాదు అంటారు మన ఆచార్యులు చెప్తూ. అంటే ఒకదాని నుంచి ఒకదనమాట వైభవం. 1000 మంది ఎంబెరమానాలు ఒకటైనా ఒక కూరతాళంతో సమం కాదు. చమత్కారమైన వ్యాఖ్యానం. ముందు ఏం చెప్తారంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు మనం చెప్పలేమండి అంటారు. ఒకవేళ మీరు భగవంతుని కళ్యాణ గుణాలు చెప్పినా రామానుజుల విషయంలో చెప్పలేరంటారు. ఒకవేళ రామానుజుల గురించి చెప్పినా చెప్తూ కాక కురేశ్వరుని మాత్రం చెప్పలేదు. అతని యొక్క వైభవం ఏమిటంటే వైభవం, కురేశ్వర వైభవం ఏమిటి? ఈ మాట వింటే కళ్ళలో నీళ్ళు రావాలి. కులోత్తుంగ చోరుడు దుర్మార్గం రామానుజుల సభకు పిలిపించి శైవంలోకి మార్పించాలని, లేకపోతే శిరఖండన చేయాలి అని ఒక ముడివి పండిన ఒక నిర్ణయం తీసుకున్నాడు. గంట కొట్టకండి నిర్ణయం తీసుకున్నాడు. ఆ సమయంలో కాషాయ వస్త్రాలను ధరించి గృహస్థులైనటువంటి కులంతోడు ధవళ వస్త్రాన్ని పక్కన పెట్టి కాషాయ వస్త్రాన్ని ధరించి ఆ సభకు వెళ్ళి అద్భుతంగా వాదించి సభలో వారు జయ జయ ధ్వానం చేస్తుంటే ఓర్వలేనటువంటి దుర్మార్గటువంటి రాజు ఈయన కళ్ళు బీకేసేయండి అని చెప్తే ఈయన కళ్ళు ఈయనే పెరిగేసుకొని వీరితో పాటు అత్తుళ్ళాయమ్మ పెరియనెంబి పెద్దవారు వచ్చారు, వారిని కూడా హింసించారు. బయటకు వచ్చిన తర్వాత కొంతమందితో కలిసి నడుచుకుంటూ మార్గం మధ్యలో వస్తూ ఉంటే ఆ మార్గం మధ్యలోనే పెరియనెంబి గారి ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత నేత్రాలు లేకుండా చాలా కాలం ఉన్నారు. రామానుజులు 12 సంవత్సరాల తర్వాత వీటిని కలుసుకున్న తర్వాత రామానుజులు ఎంతో దుఃఖించారు. ఆచార్య నిష్ఠ అంటే ఏమిటి? శ్రీవైష్ణవ సిద్ధాంతం కోసం, శ్రీవైష్ణవ దర్శనం కోసం తమ దర్శనాన్ని త్యాగం చేసేటువంటి కులత్తాళ్ళు. భగవత్ రామానుజుల ఆచార్యుల ప్రాణాలు పోయాయి. ఆ సమయంలో రామానుజులు అన్నారు, ఊరేశ మీరు వరదరాజస్వామిని ప్రార్థించండి, మీకు నేత్రాలు తప్పక ఇస్తాడు అంటే వరదరాజ స్థవం చేశారు. చేసి వరదరాజ ప్రసన్నమైన తర్వాత ఏం కావాలి కోరుకోండి అంటే, స్వామి నాకు ఇంక వద్దు, దివ్యనేత్రాలు ప్రసాదించండి అన్నారు. అంటే సదా పశ్యంతి సూరయ, ఎప్పుడు వైకుంఠంలో ఉండి మిమ్మల్ని చూసేటువంటి నేత్రాలు ప్రసాదించండి అన్నారు. అని కోరుకున్న తర్వాత రామానుజులు అడిగితే, ఊరేశా మీరు ఏ నేత్రాలు అడిగారు? నేను దివ్య చక్షులు అడిగారండి అన్నారు. ఏమిటండి మమ్మల్ని అనుగ్రహించరా మీరు అంటే, ఆశాయశోభికమనీయ
శిఖానివేశం దండత్రయోజ్వలకరం విమలోపవీతం ఉద్యద్దినేశ నిభముల్లసదూర్ధ్వపుండ్రం రూపం తవాస్తు యతిరాజ దృశోర్మమాగ్రే. కాషాయ శోభి రమణీయ శిఖానివేశం. దేవరవారు అద్భుతంగా శిఖను ధరించి ఊర్ధ్వపుండ్రాన్ని ధరించి కాషాయ వస్త్రం ధరించిన రూపము నా మనస్సులో అచ్చుకుచ్చినట్టుగా ఉంది. రామానుజ, నాకు ఈ నేత్రాలతోని పడేమిటి? దివ్య నేత్రాలు అడిగాము. ఏమండి మమ్మల్ని వదిలిపెట్టి ముందే పోతారా మీరు అని రామాను అడిగారు. మమ్మల్ని వదిలిపెట్టి ముందే మీరు వైకుంఠం వెళ్తారా? అవునండి, మరి ఆచార్యులు వస్తే స్వాగతం పలకొద్దా? మేము స్వాగతం పలకొద్దా? ఇంకేం కోరిక కోరుకున్నారండి మీరు? వరదరాజుని ఇంకేం కోరిక కోరుకున్నారు? நான் பெத்த பெயர் నాలురాన్ పెరవేండు. నేను పొందిన స్థానం నాలురాన్ కూడా పొందాలి అన్నారు. ఎవడి నాలురాన్? ఒక వైష్ణవుడు. ఎక్కడున్నటువంటి వాడు? కులోత్తుంగ చోటు దగ్గర ఉన్నటువంటి వాడు. రాజు దగ్గర మెప్పు పొందాలని ఎంతమంది వైష్ణవులను మీరు శైవంలోకి చేస్తారు, ఒక్క రామానుజుని శైవంలో చేస్తే అందరూ అయిపోయినట్టే అని చెప్పి ఒక వైష్ణవ ద్రోహం చేసినటువంటి వాడు. అటువంటి వాడి విషయంలో వరరాజు దగ్గర, స్వామి వరరాజ స్వామి, నాకు ఇచ్చిన మోక్షాన్ని నాడురానికి కూడా ఇవ్వండి అన్నారు. ఏమిటి, మిగతా వాళ్ళు ఏదో రకంగా పొందొచ్చునేమో మోక్షాన్ని, కానీ అంత పాపం చేసినటువంటి వాడు, వాడికి ఏ మార్గం లేదు, కాబట్టి వాడిని కూడా కటాక్షించండి స్వామి అన్నారు కదా. సురేషుల యొక్క నేత్రాలు పోవడానికి కారణమైనటువంటి వాడు, భగవద్ రామానుల యొక్క ఆచారాలు ప్రబోధం చేయడానికి కారణమైనటువంటి వాడు, దుర్మార్గులైన వాడి విషయంలో కూడా ఏ వరరాజస్వామి, నేను పొందిన స్థితిని నారుణాన్ని కూడా పొందేటువంటి అనుగ్రహించండి అన్నారంటే సూర్యేశుల యొక్క ఉదారమైన స్వభావం ఉంటుందండి. వెళ్ళాలి పెరుంప సుక్కళ్ళు. ఇది కదా శ్రీ వైష్ణవ సంప్రదాయం, ఇది కదా ప్రపంచ లక్షణం కదా. అపకారికి ఉపకారం. వాడు ఎంత అపకారం చేసినప్పటికీ కూడా వాడికి ఉపకారం చేయాలని వరదరాజ నాలురాడు కూడా మోక్షాన్ని అనుగ్రహించండి. ఎంత విశాల హృదయం, ఎంత ఉదార హృదయం పూర్వతాడు. అందుకే రామానుజ వైభవం చెప్తే చెప్పవచ్చేమో కానీ పూరేసిన విషయం ఉదాహరణలు మాత్రం చెప్పలేమండి అని. ఇది ఎదుర్కొని మీరలింప. కూరతాళ్వ తిరుమాడుగుల జోరేలో కాలక్షేమం సాగిస్తూ ఉండగా మధ్య మధ్యలో ఏదో కొన్ని విషయం గుర్తు రాకుండా, ప్రవచనం చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తురావు కదండి, మధ్యలో ఆగిపోయేవారు. ఆగిపోయినప్పుడు ఒకసారి ఆండాళమ్మ గారు, ఎవరు ఈయన యొక్క భార్య, గుర్తు రావటం లేదు అంటే ఆమె వెంటనే అందించేటప్పుడు నేరుగా అందించేది కాదట. రామానుజులు కాలక్షేపం చేస్తున్నప్పుడు ఇలా చెప్పేవారు, దాన్ని మీరు ఇలా చెప్పేవారు అని చెప్పి అందించేదట. అప్పుడు ఈయన తీసుకుని దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసేవారు అనమాట. అంటే వైభవం ఎట్లుందో చూడండి, ఎదుర్కొంగే మీద లిప్ప అని, అంటే స్వామిని పురస్కరించుకునే చెప్పడం అనమాట. తర్వాత పరాశర భట్టర్ వారు, ఇదంతా శిష్యుల నియుక్తున్న విషయం మీకు అర్థమవుతుందా? కులపతి అని చెప్పుకున్నా, 10,000 మందికి భోజనం పెట్టి విద్య నేర్పించాడు కులపతికి. అసంఖ్యాకమైనటువంటి ఉదారమైనటువంటి గోవులు కడవ పెడితే చాలు కుండ నిండిపోయేట్టుగా పానధర సరించేటువంటి వాడు. శిష్య ప్రశిష్య వర్గము అని అర్థం అనమాట. శిష్యులు వారి శిష్యులు వారి శిష్యులు. ఇదంతా రామానుజ పరంగా చెప్తున్నాం. రామానుజ శిష్యులు కూరతీయులు, రామానుజ శిష్యులు మళ్ళీ కూరతాళ్ళు. కూరతలమని పరాశర భట్టర్ విషయం చెప్తున్నారు. పరాశర భట్టర్ వారు 3 సంవత్సరాల వయసులో ఉపనయనం. అసలు ఉపనయనం ఎప్పుడు చేయాలి? అష్టమ గర్భం 7 సంవత్సరాల వయసులో చేయాలి, అంతే కదా. ఒక సంవత్సరం గర్భంలో అయిపోయింది, 7 వయసులో చేయాలి. శాస్త్రం కొన్ని ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఒకవేళ 5 సంవత్సరాలకే నాలుక తిరిగి స్పష్టంగా మాటలు వస్తే చేయొచ్చు అని. ఇంకా ఎక్స్ట్రాడినరీగా శ్రీరంగనాయకి రంగనాథుల యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వారు వ్యాస పరాశర భట్టర్. ఈయనకు 3 సంవత్సరాలకే ఉపనయనం చేశారు. ఎవరికి? పరాశర భట్టరికి. 3 సంవత్సరాలకు ఉపనయనం చేసి పాఠశాలకు పంపిస్తే ఉపనయనం అయిన తర్వాత మరుసటి రోజు వెంటనే తిరిగి వచ్చి నేను కాలక్షేపానికి వెళ్ళదని చెప్పాను, పాఠానికి వెళ్ళదని చెప్పాట. ఏమైనా ఎందుకు వెళ్ళావు అని వాళ్ళ ఇంట్లో అడిగితే నేను చెప్పిన పాఠమే మళ్ళీ చెప్తున్నారు అని చెప్పాను. నేను చెప్పిన పాఠమే మళ్ళీ చెప్తారు. వేదం నేర్పించేటప్పుడు సంత చెప్తారు కదా, వేదంలో స్వరాలు ఉంటాయి. ఉదాత్త, అణుదాత్త, దీర్ఘ స్వరిత, విసర్గ స్వరాలు ఉంటాయి అన్నమాట. పాదో విశ్వభూతాని కిందికి పైకి 2 రకాలు వచ్చే ఉంటాయి అన్నమాట. దాన్ని ఒక అనువాకాన్ని 14 రోజులు చెప్తారు. 14 రోజులు ఒక అనువాకాన్ని చెప్తే ఇక వాళ్ళ జీవితంలో మర్చిపోవడం అన్నమాట. మరి ఈయనేమో ఏకసంతాగ్రహం, ఒకసారి చెప్పడం 2సారి అదే పాఠం చెప్తారు, నాకు వద్దు అన్నాడు. ఎవరైనా నీకు వచ్చా చెప్పు అంటే యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ చేశారు. 3 ఏళ్ల వయసులో రిపీట్ చేశారు. ఎవరు? పరాశర భట్టర్. అది ఆయన ప్రౌఢిమ. టైం వేస్ట్ అని చెప్పి వచ్చేసానమ్మా అని చెప్పాడు. కాలం వృధా అని వచ్చేసాను ఇంటికి చెప్పాడు అన్నమాట.
అటువంటి వారు, అటువంటి మహానుభావులు. తర్వాత ఎంబ ఎదురు పొంగి మీద లిప్ప. మీ యొక్క వైభవం, శిష్యుల వైభవం, మీ వైభవాన్ని మించి ఉంటారు. చూడండి, ఎంబారు, ఎంబార్ అంటే ఎవరు? భగవద్ రామానుజు యొక్క పిన్ని కొడుకు. ఆయన పేరేం పేరు? గోవింద భట్టర్. సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఎంబార్ అని పేరు. ఎంత గొప్ప వైరాగ్య సంపన్నులు అంటే భగవద్ రామానుజు అప్పుడు పిలుస్తూ ఎంబార్, ఎంఐ పార్ అనేవారు. అంటే ఓ ఎంబారు, ఒకసారి మమ్మల్ని చూడండి, మీరు చూస్తే మీ కనెక్షన్తో మాకు కూడా అంత వైరాగ్యం వస్తుంది అనేటటువంటి రామానుజు అంత గొప్ప వైరాగ్యం. ఎందుకు? ఎంబార్ విషయంలో మన గోవింద భట్ల విషయంలో పిన్ని గారు వచ్చారు. రామానుజ వివాహం అయింది, మరి వంశోద్ధారకుడు ఉండాలి కదా, సంసారం చేయమంటే ఈయన ససే మీద వద్దంటున్నాడు, నువ్వైనా చెప్పబోయా అని పిలిస్తే గోవింద భట్టర్ ఇలా రండి, ఏమిటండి ఎందుకు మీ అమ్మగారు కోరిక నెరవేర్చబోతున్నారు? రామానుజ మరి ఏమిటయ్యా, ఈ సంసారం చేయాలంటే రాత్రిపూటే కదా, రాత్రిపూట కూడా హృదయంలో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి దేవరవారు పరమాత్మ యొక్క కళ్యాణ రుణాలు, వెలుగు 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 హృదయాకాశంలో పరమాత్మ ఇంత సుడరేనట్లుగా వెలిగిపోతున్నారు. ఎట్లా రామానుజ నేను సంసారం చేసేదని? ఇంత వైరాగ్యం ఎక్కడ లేదు అని మీరు ఇలా సామాన్యులు కాదు అని వెంటనే రామాను సన్యాసాశ్రమం వచ్చేసి ఎంబార్ అని పేరు పెట్టారు. ఇంత వైరాగ్యం మాకు లేదే, చమత్కారంగా. అందుకని ఎంబార్, ఎంఐ పార్ అప్పుడు చూడండి అని. అటువంటి ఎంబార్ని కొంత శిష్యులు వచ్చి, ఆహా మీరెంతటి వారు అంటే ఆమా అన్నారట. ఎంబారు ఏమన్నారట? అవును అవును అన్నారట. జనరల్గా మన శ్రీవైష్ణవ సంప్రదాయం ఏంటి? నైత్యానుసంధానం చేయాలి. మీరు అది ఎంత అద్భుతం అండి అసలు, అంటే ఆచార కటాక్షం అండి. పెరుమాళ్ళు ఇచ్చారంటే దాసు నిమిత్తం అని మనం అనాలి. అంటే అవునండి నేను అసలు చెప్తానండి, అసలు ఎవరు చెప్పలేరండి అంటారు ఎవరన్నా. ఇప్పుడు ఇంతమంది స్వాములు వచ్చే ఎంబార్ని ఎంత అమోఘం అంటే ఏం చెప్పాలి? ఆచార కటాక్షం అంటే ఏం చెప్పాలి? అవునండి అని అన్నారు. ఇదేంటి కనీసం మాట వరుసగానే ఈయన నైత్యానుసంధానం చేసుకోవట్లేదని వీళ్ళందరూ రామానుజ రామానుజ ఎంబార్లు ఇట్లా చేశారండి. ఇది శ్రీవైష్ణవ లక్ష్మణ ఇది 10 మంది ముందు మనం పొగిడితే అదేం లేదు, దాసు నిమిత్తుడు, మా ఆచార కటాక్షం, తిరుమల కటాక్షం, తయారు కటాక్షం అని చెప్పాలి కానీ మూడు అంటారు ఏంటండి? రామాగా తెలుసు ఎందుకన్నారు ఈ మాట అని గోవింద భట్టర్ ఎంబార్ని పిలిచారు. పిలిచి మీరు ఇట్లా చేశారట కదా అంటే, అవునండి నేను శ్రీకాళహస్తిలో ఉండగాను, మధురమంగళంలో ఉండగాను, కాశీలో ఉండగాను నన్ను పొగడలేదు. నేను శ్రీరంగంలో ఉండగా పొగిడారు. శ్రీరంగంలో ఉండగా పొగిడారంటే అర్థం ఏంటి? మీ పాదాలను ఆశ్రయించినటువంటి తర్వాత నాకు ఉన్నటువంటి జ్ఞానం వాళ్ళు పొగిడిన తర్వాత నేను ఒప్పుకోకపోతే దేవర వారికే కళంకం కదా అది కదా. మీరు ఇంతటి వారు చెప్పిన తర్వాత నేను అంతటి వాడిని కాదు అంటే రామాయణ శిష్యుడిగా నాకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? అందుకని నేను అన్నారు. ఎదురు పొంగి మీద లిప్ప. తర్వాత మొదలయ్యండి గారు అత్తులమ్మ ఇంట్లో పని చేయడం కోసం వచ్చారు. అత్తులమ్మ గారు ఎవరు? అత్తులమ్మ అంటే ఎవరు? పెరియనంబి గారి కుమార్తె. పెరియనంబి ఎవరు? భగవద్ రామానుజులకు సంస్కారం చేసిన ఆచార్యులు. అత్తులమ్మకి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత మనకు శ్రీరామాయణంలో కైకేయికి ఎట్టయితే దాసిగా మందర వచ్చిందో అట్లా పుట్టింటి నుంచి ఎవరిని తెచ్చుకోవాలి అని అత్తగారి ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే చెరువుకు పోవాలి, బట్టలు తుక్కోవాలి, బట్టలు తీసుకొని రావాలి, కనీసం మోయడానికి ఎవరు లేరు, నేనే మోయాల్సి వస్తుంది, నీ పుట్టింటి వాళ్ళని చెప్పడం తెచ్చుకోలేదు నువ్వు అని అంటుంటే ఈ అత్తగారి యొక్క సూటిపోటల మాటలు పడలేక జిల్లా నంగ మీరు పోదరిగితే పాప ఏడ్చుకుంటూ వచ్చింది. శ్రీరంగం వచ్చి నాన్నగారు ఇట్లా మా అత్తగారికి అంటుంది, ఎవరైనా ఒకరిని పంపించండి నాకు సహాయంగా. నాదేం లేదమ్మా, అంతా రామానుజుడే, వెళ్ళి రామానుజుని అడుగుతున్నారు. అతలమ్మ వెళ్ళారు. రామానుజు ఏదో కూడా అనుగ్రహించండి. చూశారు పక్కన ఎవరు లేరు, ఎంబారు మొదలయ్యాండా ఉన్నారు. మొదలయ్యాండా మీరు వెళ్ళండి. ఎవరంటే మొదలయ్యాండాను? దాశరథి మహామహా గొప్ప విద్వాంసుడు ఆయన. మొదలయ్యాండా ఫస్ట్ లీడర్ అని అర్థం. మొదలయ్యాండానంటే కదా భగవద్ రామానుజులకు భాగ్నేయుడు, మేనలుడు. రామానుజు సంబంధం ఒకటి. అలాగే గోష్ఠిలో రామానుజు సంబంధం ఉన్నవాడు మహానుభావుడు కాబట్టి యువర్ అవర్ లీడర్ అంటే మొదలయ్యాండానని పేరు వారికి. ఏం మాట్లాడు? ఆచార్య ఆజ్ఞ. వెళ్ళాడు, ఊడ్చే పని చేస్తున్నాడు, బట్టలకే పని చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఒకరోజు వీళ్ళ అత్తగారింటికి ఎవరో పండితులు వచ్చారు, నాలాంటి వాళ్ళు వచ్చి వేదాలు చెప్పినటువంటి వాక్యాలకు తప్పుద పడతాలు చెప్తున్నారు. వాళ్ళు తప్పుద పడతాలు చెప్తుంటే ఈయన ఇంట్లో ఊడ్చుకుంటూ అది కాదని అర్థం, దానికి ఇది సరైన అర్థం అని చెప్పారు. అత్తుల అమ్మ ధమాన ధమ్మాన వచ్చేసింది. ఆయన నువ్వు ఎవరయ్యా, వేదవాక్యాలకు అర్థం చెప్తున్నావు,
మా కోడలు ఏదో అంటే ఎవరిని పట్టుకొచ్చిన శ్రీరంగం నుంచి ఎవరో సామాన్యవాడు అనుకున్నాము. నువ్వు ఎవరని విచారిస్తే ఈయన మొదలే అన్నాడని తెలుస్తున్నావు. ఈయన వైభవం తెలిసిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి రామానుజ కాళ్ళ మీద పడి క్షమించు రామానుజ. మొదలే అన్నాడు ఏమన్నా ఫీల్ అయ్యారండి? ఆచార్య ఆజ్ఞ చూసారా, ఎదురు పొంగి మీద లిప్ప. శిష్యుల ఆచార్యుల యొక్క గౌరవాన్ని దినదిన ప్రవర్ధనం అవుతూ ఇంకా 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 వృద్ధి చేసేటువంటి శిష్యులు ఇలాంటి వారు. అడుపైన వడదనంబి. వడదనంబి అంటే ఎవరు? భగవత్ రామానుజులకు ఆంతరంగిక కైంకర్యం చేసేటువంటి వారు. వారికే ఆంధ్రపూర్ణంలోని పేరు. భగవత్ రామానుజు యొక్క వైభవాన్ని చూడలేనటువంటి శ్రీరంగంలోని కొంతమంది వైష్ణవులు ఏంటి రామానుజ వైభవం తట్టుకోలేకుండా ఈర్షపడే వైష్ణవులు 1000 సంవత్సరాల క్రితం కూడా ఉన్నారా? ఎప్పుడైనా ఉంటారండి. ఈర్ష అసూయ ద్వేషాలు ప్రకృతిలో ఉన్న ప్రతి వాడికి ఏ యుగంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ దివదేశంలో ఉన్నా ఉంటూనే ఉంటాయి. ఒకసారి విషప్రయోగం చేశాడు. అందరిలో విషప్రయోగం. ఆ అర్చకుడు చెప్పాడు భార్యకి, ఇవాళ రామానుజు వస్తున్నారు, ఇది కలిపాం, ఇది పెట్టేసే, నోరు ముయ్. భార్య అంది, మహా తప్పండి, విజయరాజులు వారు, ఎంత అపచారం, ఎంత అపచారం. చూడండి ఎంత ఈర్ష అనేది ఎంత స్థాయికి తీసుకెళ్తుంది. ఆదౌ జగదాధార శేష తదను సుమిత్రానందన వర్ధ తదుపరి ధృతహల ముసల విశేష తదనంతరం నా గురువులు అయ్యారు. మొట్టమొదట ఈ భూమండలాన్ని మూసేటువంటి ఆదిశేషం, తర్వాత లక్ష్మణస్వామి, తర్వాత బలభద్రుడు, ఇప్పుడు మా గురువులు రామానుజుడు. భజేతి రాజం భజేతి రాజం భజేతి రాజం భవభీరు. అటువంటి రామానుజుల విషయంలో ఇంత ఈర్షణ విషం కలిపినటువంటి భిక్ష ఇచ్చారు. వారు కావాలి స్నానం చేసి అనుష్ఠానం పూర్తి చేసుకుందాం పక్కన పెట్టారు. ఓ పిల్లి వచ్చి తినేసింది, వెంటనే మరణించింది. ఏమిటి విషం కలిపి? ఈ వార్త వెంటనే తిరుక్కోష్టి నమ్మి గారి దగ్గర వెళ్ళింది. ఈ వార్త వెళ్ళగా తిరుక్కోష్టి నమ్మి గారు పరుగుపురం వచ్చారు శ్రీరంగం. శ్రీరంగం వస్తుంటే శిష్యులు చెప్పారు, రామానుజ ఆచార్యులు వస్తున్నారు. మరి వారు రిసీవ్ చేసుకోవడం కోసం విడదనంబి వీళ్ళందరూ కలిసి వెళ్ళి కావేరి తీరంలో మండే ఇసుక మధ్యాహ్నం కూడా గురువుగారు కనపడగానే వైష్ణవే వైష్ణవం దృష్ట్యా దండవత్ ప్రణమే భూమి కట్టెలాగా పడిపోయారు. మొత్తం సాష్టాంగం చేశారు. మండుతున్న ఇసుక ఒళ్ళు కాలిపోతుంది. ఆచార్యులు లేవమంటనే లేవాలి, అప్పటిదాకా లేవకూడదు. తిరుక్కోష్టిని నమ్మి ఏం మాట్లాడడం లేదు. తిరుక్కోష్టిని నమ్మి ఏం మాట్లాడడం లేదు. ఒళ్ళు కాలిపోతుంది. రామానుజులు లేవట్లేదు. ఒడుగు నమ్మి రక్తం మరుగుతుంది. ఏమయ్యా మా ఆచార్యం నమ్మేస్తావా ఏంటి అని ఒక్కసారి కిందికి వంగి రామానుజుని మీరెక్కించుకొని తల కింద పడుకున్నారు. ఒడుగు నమ్మి మండే ఇసుకలో కాలుతున్న ఇసుకలో చర్మం కాలిపోతుంది. అప్పుడు లే రామానుజ తిరుక్కోష్టిని నమ్మని ఇది ధర్మము, భిక్ష ఎత్తుకొనే సాపాటు చేయాలి. కానీ ఈ రోజు నుంచి ఆ రూల్ని సడలింపు చేస్తున్నాను. ఈ ఒడుగు నమ్మి నీకు ప్రియ శిష్యుడు, ఆచార్యుల కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఈయన నీకు సరి అయిన వాడు కాబట్టి ఈయన తలిగ చేస్తాడు, నువ్వు సాపాటు చేయి, భిక్షకు పోవాల్సిన అవసరం లేదు అని తిరుక్కోష్టిని నమ్మి ఆ నియమాన్ని దోషిపుచ్చేశారు కదా. మరి భిక్ష ఎత్తుకుంటే మరి ఏ ప్రమాదం ఉందో ఎప్పుడెవడు విషయం కలిపి పెడతాడో తెలియదు కదా. కాబట్టి ఈయన నీకు సరి అయిన శిష్యుడయ్యా, నీకోసం ప్రాణాల పైన అని చెప్పి ముందుకు వచ్చాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళలో నీకు ఏ అపాయం లేదు. అప్పటి నుంచి మరి ఈ విడద నమ్మి కావేరి అనుష్ఠానం అయిపోయిన తర్వాత రామానుజు వెళ్ళేటప్పుడు రామానుజ పెరుమాళ్ సంచిలో ఆ పెరుమాళ్ళ పైన రామానుజ పాదుకలు పెట్టుకుని నెత్తిని పెట్టుకుని వెళ్ళాడు. ఒరే 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 ఒడుగా పెరుమాళరా, పెరుమాళ పైన నా పాదుకలా ఉండండి మీరు, మీ పెరుమాళం మీకు ఇష్టం, మీకు గొప్ప అయితే మా పెరుమాళం నాకు గొప్ప అని పెరుమాళ పైన రామానుజ పాదుకలు పెట్టారు. ఎవరు ఒడుగు నమ్మి అంతరిష్ట ఎదురు పొంగి మీద లిప్ప అడుపైన బటర్వారు కాలక్షేపం సాగిస్తుంటే ఆ కాలక్షేపంలో ప్రమాణం చెప్పాలి, ఓ ప్రమాణ శ్లోకం చెప్పాలి, ఓ పాఠం చెప్పాలి. గుర్తురాడు. గోష్ఠిలో ఒకరు ఉన్నారు. ఒకరు వారి పేరెంట్ తర్వాత చూద్దాం. వారు ఉపాంశువుగా ఆ పాసురాన్ని చెప్పారు. ఉపాంశువుగా అంటే వారు చెప్పేది వారి చెవులకు వినపడేంత వరకు మాత్రమే. దాన్ని గమనించి వెంటనే పరాశర భట్టర్ వారు ఉపన్యాసం కంటిన్యూ చేస్తున్నారు. పరాశర అయిపోయిన తర్వాత వారి గురించి ఏమి ఆయన పేరు వేదాంతి, శిక్షాస్త్ర పండితుడు, మేల్కోట్లో ఉండేటువంటి వాడు, అద్వైతి. భగవద్ రామానుజ కోరిక ప్రకారం పరాశర భట్టర్ వారు వెళ్ళి మేల్కోటకు వెళ్ళి 6 కాళ్ళు ఉంటాయి ఆయన కూర్చొని సింహాసనానికి. అంత గొప్పవాడు అనమాట. ప్రతి నిత్యం అన్నదానం చేస్తుండేవాడు. అతన్ని ఓడించి శిష్యునిగా చేసుకున్నాడు. ఆయన పేరు వేదాంతి. ఏమయ్యా కన్నడ ప్రాంతంలో పుట్టినటువంటి వాడు నువ్వు,
కన్నడ ప్రాంతంలో పుట్టినటువంటి వాడివి ఇక్కడికి వచ్చి నా శిష్యుడిగా అయ్యి శిష్యుడిగా అయ్యి ఈ ద్రావిడ పాసురాలు ఇంతగా కంఠస్థం చేసి నేను ప్రవచనంలో ప్రమాణంగా కాళ్ళు చక్కబెట్టుకుని మీరే కలిసి ఇంత అనర్గళంగా ఉపన్యాసం ప్రవచనం చేస్తున్నప్పుడు మధ్యలో ఒక పాసురం మర్చిపోతే అంత ఇదిగా గుర్తు చేశావు. అంటే నా హృదయాన్ని తెలుసుకున్నటువంటి వాడు కుమారుడిలాగా నువ్వు సహాయం చేశావు అని చెప్పేసి రామానుజులకు ఎంత కంఠస్థం ఉంటుందో పాసురాలు అలా వచ్చాయి అని చెప్పి జియరే అని పిలిచారు. మా జియరే అని పిలిచారు. ఎవరిని? వేదాంతం. ఎదురు పొంగి మీదలిప్ప అంటే ఇదొక అర్థం. అడుపైన ఇంకో అర్థం. నంజియేరు వారి వృత్తాంతం చూద్దాం. ఇంకొకటి ఈ నంజియేరు వారు. నంజియేరు వారి పేరు నంబూరి వరదాచార్య స్వామి వారు. ఈ నంజియేరు వారు తిరువాముడికి 9 నాయనప్పడి అని ఒక ఇది చేశారు. నంజియేరు వారి యొక్క పూర్వాశ్రమంలో వారి పేరు ఏం పేరు? వేదాంతి. ఓకే, వేదాంతి అనబడేవారు పరాశర భట్ల చేత నంజియర్ అని పిలువబడ్డారు. నంజియర్ అంటే మా జియర్ అర్థం, అంటే ఏం లేదు. వీరు నమ్మాళ్ళవారు రాసినటువంటి తిరువాముడికి 9 నాయనప్పడి 9000 వాక్యాలతో ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రాశారు. వ్యాఖ్యానం రాస్తే ఆ రాసడం చాలా స్పీడ్గా రాశారు. స్పీడ్గా రాశారు. దాన్ని చదవండి శిష్యులకు ఇస్తే ఏం అర్థం కావటం లేదు. ఏం అర్థం కావట్లేదు అంటే మేమేమో ఒక ఆర్తితో రాసాము, చాలా స్పీడ్గా రాసాము. అసలు ఎవరైనా గోష్ఠిలో చక్కగా అక్షరాలు గుండ్రంగా రాసేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. వీరు రాసిన తాళపత్ర గ్రంథాల్లో రాశారు. తాళపత్ర గ్రంథాల్లో ఒక విశేషం ఏంటో తెలిసిన మీకు, వినండి. తాళపత్ర గ్రంథాల్లో రాసినప్పుడు స్పేస్లు ఉండవు, మొత్తం కంటిన్యూగా రాసుకుంటూ పోతారు. ఛందస్సు కిడ్నీ ఉండాలి. కిడ్నీ అంటే కిడ్నీ కాదు, బ్రెయిన్ ఉండాలి అనమాట. ఆ బ్రెయిన్ ఉంటేనే ఈ ఏ ఛందస్సులో ఉంది చూసి ఎక్కడ బ్రేకో మనం తెలుసుకోవాలి. కంటిన్యూగా ఉంటాయి. తాళపత్ర గ్రంథంలో రాస్తున్నప్పుడు ఎక్కడైనా అక్షరం మిస్టేక్ అయితే కొట్టేసి రాయకూడదు. ఆ పాపులకి మొత్తం చింపేసి మళ్ళీ కొత్తగా రాయాలి. అర్థమవుతుందా? కొట్టివేత ఉండకూడదు తాళపత్ర గ్రంథంలో. అలా స్పీడ్ రాస్తారు మొత్తం. దీన్ని ఎవరైనా కాస్త గుండ్రంగా రాసేవాళ్ళు ఉన్నారా? నంబూరి వరదాచార్య స్వామి అని మీరు శిష్యుడు ఉన్నారు. శిష్యుడు నంబూరి వరదాచార్య అడిగాను, దాసుడు ఇచ్చారు. 9000 వాక్యములు ఉన్నటువంటి తిరువాముడికి వ్యాఖ్యాన గ్రంథం తీసుకున్నారు. తీసుకుని కావేరి దాటిపోవాలి. ఆ కావేరి చిన్న పాయేదో వస్తుంది, దాటిపోవాలి. సడన్గా కావేరిలో ఉధృతి మొదలైంది. ఉధృతి మొదలై ఈత కొట్టుకొని పోతుంటే ఆ తాళపత్ర గ్రంథాలు కాస్త కావేరిలో కొట్టుకుని ఏం చేయాలి? వెళ్ళారు. వారు గుర్తున్న విషయాలు మొత్తం అద్భుతంగా రాశారు. వారు కాలక్షేపంలో ఈ ఆచార్యులకు నంజియేరు వారు చెప్పినవన్నీ రాసేసి ఇంకా కొన్ని వీరు పరంగా కూడా కొన్ని అద్భుతంగా రాశారు. వచ్చి గుండ్రంగా రాసి తీసుకొని వచ్చారు మంచి అన్నింటి. తర్వాత వచ్చి కొన్ని రోజుల తర్వాత సమర్పించారు. నంజియేరు వారు చూస్తున్నారు. చూస్తుంటే ఏం రైటింగ్ ఏం అద్భుతంగా ఉంది, గుండ్రగా చెక్కినట్టుగా ఉన్నాయి అక్షరాలు. చూసి భావం చూస్తుంటే నేను రాసిన దానికన్నా ఇంకా అద్భుతంగా ఉంది. కొన్ని విషయాలు కొన్ని కొత్తగా చేరే, ఇది నేను రాయలేదే, ఎట్లా రాశారు? అయ్యా సదాప్రాధం క్షమస్వ, దేవవారు తాళపత్ర గ్రంథాలు ఇచ్చారు, దాని కావేరి ఉధృతిలో కొట్టుకుపోయాయి. దేవవారు కాలక్షేపంలో సాయంత్రం విషయాలను మనసులో పెట్టుకొని కొన్ని విషయాల్ని అలా రాయడం జరిగింది అంటే, ఆహా, ఒక పుత్రుడి లాగా, అంటే ఒక తండ్రి మనస్సు ఎరిగిన పుత్రుడి లాగా ఏంటి అద్భుతంగా సందర్భోచితంగా కొన్ని వాక్యాలు జోడించావయ్యా అని నమ్మిళ్ళై అని కీర్తించారు. అంటే నా కుమారుడా అని అర్థం అన్నమాట. నంబూరి వరదాచార్యుని నమ్మిళ్ళై మా కుమారుడా అని కీర్తించారు. అందులో గొప్ప వైభవం ఎదురు పొంగి మీదడిప్ప. తర్వాత ఈ నమ్మిళ్ళై గారు సాధించినటువంటి తిరువామజుడు పెరియవాచాన్ బిళ్ళై అనే స్వామి వారు కూడా రామాయణ ప్రక్రియలో 24,000 వాక్యాలతోని 20 నాయనప్పడి ఒక అద్భుతమైన గ్రంథం రాశారు. అంటే వారికన్నా ఇంకా గొప్ప వైభవం 24,000. దాని తర్వాత నంబిళ్ళై గారు తిరువాముడికి అద్భుతమైన కాలక్షేపం చేస్తుంటే వడక్కు తిరువీరి పిళ్ళై అనే ఆచార్యుల వారు 36,000 వాక్యాలు వచ్చేట్టుగా అద్భుతమైనటువంటి వీరు ప్రవచనంలో ఏం చెప్పారో దాన్ని విరి యాసిడ్ గ్రంథస్థం చేశారు. 36,000. ఇప్పటికీ నమ్మాళ్ళవార్ల యొక్క తిరువాముడి కాలక్షేపానికి 736 ఆ వ్యాఖ్యానమే తలమానికంగా ఉండి దానికే భగవద్ విషయము అని పేరు. ఆచార్యులు చెప్పిన కాలక్షేపాన్ని యథాతథంగా లెక్కించిన వారు
వడక్కు త్రివీధి పిళ్ళై 36,000 దాంతో రాశారు. అటుపైన పిళ్ళైగా తిరువాములు కాలక్షేపం చేస్తే దాన్ని టేప్ రికార్డ్ చేసినట్టుగా పూజ తప్పకుండా నడువిల్ త్రివీధి పిళ్ళై భట్టర్ అనే వారు ఏం చేశారంటే వడక్కు త్రివీధి పిళ్ళై ఏమో 36,000తో రాశారు. నడువిల్ త్రివీధి భట్టర్ అని ఒకరున్నారు మహానుభావులు. వారు వీరు నంబిళ్ళగా చేసినటువంటి కాలక్షేపాన్ని తూచ తప్పకుండా మొత్తం గ్రంథస్థం చేసి మహాభారత ప్రక్రియలో 1,25,000 వాక్యాలతో ఒక వ్యాఖ్యానం చేశారు. అనేకమైన ప్రమాణాలు జోడించిన తర్వాత ఇది నంబిళ్ళ చూసి ఇంత ఇది అద్భుతమైన వర్క్, దర్ ఇస్ నో డౌట్. ఇంత విస్తారంగా ఉండే కాలక్షేపం సేవించడానికి ఎవరు రారు అని చెప్పి దాన్ని కావేరిలో వదిలేశారు. కావేరికి సమర్పించేశారు. 1,25,000 గ్రంథం ఉంటే ఎవరిని వస్తారంటే సేవించడానికి. ఈడు వ్యాఖ్యానం సేవించాలంటేనే ఇవాళ మొదలు పెడితే 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మొదలు పెడితే ఇట్ టేక్స్ 5 years. 1,25,000 అంటే లైఫ్ టైం పడుతుంది. ఎవరు నేర్చుకోవడానికి కూడా రారు అని చెప్పేసి చేశారన్నమాట. అంటే ఎందుకు చెప్తాం ఇవన్నీ? ఒకరిని మించిన ప్రభావం ఇంకొకరిది అని అంటారు. చాలా ఉన్నాయి కానీ ఇదే చెప్పుకుంటూ పోతే ఇదే పోతుంది. సరే, ఇవాళ పాసురాన్ని కొద్దిగా దీవించి మనం ఎట్లా ఎదుర్కొని వీళ్ళుతా రామానుజ పరంగా మంచి పద్మావతి భయంకర అనంగరాజ స్వామి వ్యాఖ్యానం ఇవాళ పాసురాన్ని ఒకసారి చూద్దాం. నేను రోజు చెప్పిన విషయము, ఈ రోజు చెప్పిన విషయము, ఈ రెండు శరణాగతికి అంగములుగా ఉన్నటువంటివి కదా. ఆకించిన్యము అనన్య గతిత్వము అంటే ఏమిటి? స్వామి, నిన్ను పొందడానికి వేరే గతి మా దగ్గర ఏమీ లేదు. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ఇలాంటివి ఏమీ లేవు, నీవే. పోనీ నేను కాపాడుతా అని మీరు వచ్చారు. ఒకవేళ నేను కాపాడుకుంటే మీ పరిస్థితి ఏమిటి? కాపాడకపోయినా మాకు వేరే దిక్కు లేదయ్యా, మాకు కాపాడకపోయినా వేరే దిక్కు లేదు అని. తిరుప్పావై ప్రబంధం ఎందుకు అవతరించింది అని చెప్పడానికి ఒక నిష్కర్షమైన వ్యాఖ్యానం 22 పాసురంలో చేశారు పెరియవాచన్ బిల్డింగ్. చెప్పండి. కర్మవశమున పరమాత్మకు దూరమైన జీవులు మరల కలిసడి విధానమును తెలుపునదే ఈ వ్రతము. అర్థమేంటి? కర్మవశం చేత మనకి శరీరం వచ్చేది. శరీరం రాకముందు జీవాత్మ చిన్న రూపంలో ఉంది. ఈ జీవుడు ఎక్కడున్నాడు? పరమాత్మలోనే ఉన్నాడు, పరమాత్మ లోకంలోనే ఉన్నాడు. కానీ ఏదో ఒకటి కోరుకోవడం వల్ల కర్మవశం చేత ఈ జీవులందరూ అనేక రకాల శరీరాన్ని పొందారు. కర్మవశం చేత పరమాత్మకు దూరమైన జీవులందరూ కూడా మళ్ళీ పరమాత్మతోని కలిసేట్లుగా చేసేది ఈ తిరుప్పావై వ్రతం. అలా చేయాలంటే ఏం చేయాలి? శరణాగతి చేయాలి. మనం చేసే కర్మ, మనకున్న జ్ఞానం, మనకున్న భక్తి ఇదేదో కాపాడుతుంది, ఇదేదో పరమాత్మను ఇస్తుంది. మనం సమర్పించిన కైంకర్యం, మనకు పెరుమాణం చేయించిన వెండి కిరీటం, లేదా పెరుమాణం చేసిన బంగారు కిరీటం, లేదా బంగారు గోపురం, ఇవేవో మనకు కాపాడుతాయి అనుకోవడం శరణాగతి. ప్రపత్తి ఒక్కటే ఉపాయం. కాబట్టి నేటి సంవత్సరంలో ఏమిటి? రాజులందరూ ఓడిపోయి ఉన్నడి పడియుమా పోలే, నీ ఇంటి ముందు వాకిడికి వచ్చి నేను వచ్చి కీర్తించినట్లుగా మేము కూడా వచ్చి కీర్తిస్తున్నామయ్యా అని చెప్పి ఈ రోజు పాసురాన్ని ఒకసారి చెప్పుకొని అంగన్మాజ్ఞాళత్తరసర్ விமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே சொந்தமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிடுவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிருதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் எழுந்தேலோ రంబావాయ్. జ్ఞానత్తరసర్ సుందరమైనటువంటి, విశాలమైనటువంటి, పెద్దదైనటువంటి జ్ఞానత్తరసర్ భూమిని పరిపాలించినటువంటి రాజులు అభిమాన భంగమాయి తమ కంటే గొప్పవారు లేదు అనే అహంకారంతో విర్రవీగి దాన్ని విడిచిపెట్టి అహంకారం భంగమైపోయిన తర్వాత వందు వచ్చి నేను పళ్ళి కట్టెలు కీళ్ళే
నీ యొక్క సింహాసనం కిందనే సంగమిరుప్పారు పోలు ముందు గుంపులుగా ఉన్నవారి వరే వందు అంటే వాళ్ళు ఎట్లయితే ఉన్నారో అలా మేము కూడా వచ్చి తలైపేదో చేరినాము. కాబట్టి ఓ కృష్ణ కింగిని వాయిచ్చేద చిరుగంట ముఖం వలె సగమ పెట్టినటువంటి ముఖం వలె తామర పువ్వు వలె తామర పూల వలె శంకన్ వాత్సల్యముతే ఎర్రమైనటువంటి కన్నులు సిరిచ్చిదే కొద్దిగా ఎమ్మేల్ మా మీద వెడియావో ప్రసరింపజేయవా తింగళం చంద్రుడును ఆదిత్యను సూర్యుడును ఎడుందార్పోల్ ఉదయించే విధంగా అం సుందరమైన కన్నులు ఇరండం పండు రెండిటితోనూ ఎంగళ మేల్ మా వైపు నోక్కుదియేల్ చూసినట్లయితే ఎంగళ మేల్ మా మీద ఉన్నటువంటి శాపం వీళ్ళందు శాపం పోయేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని ఈ పాసురంలో చెప్పింది. శరణాగతి చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే రెండు విషయాలు. నిన్ను పొందడానికి మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర శాస్త్రము లేదు, ఏమీ లేదు. నువ్వే మాకు పరమ ప్రమాణం, నీ శ్రీపాదాలే మాకు ఉపాయం. పోనీ నువ్వు పొమ్మంటే మాకు వేరే గతి కూడా లేదయ్యా, మేము ఇంకోటి చోటికి వెళ్ళేవాళ్ళం కూడా కాదు. నిన్న రోజు ప్రార్థించిన తర్వాత కృష్ణుడు కాస్త చూశాడు, చూద్దాం కాసేపు మాట్లాడుకుంటూ ఉంటే ఏం చేస్తారో వీళ్ళు, ఉంటారా అంటే నాకు పోతారా. దాన్ని గమనించిన గోపికలు, నువ్వు ఇట్లా కూర్చున్నావు లోపల నాకు తెలుసు, నువ్వు కాదంటే ఇంక పోవడానికి మాకు ఇంకో దిక్కు కూడా లేదయా, మాకు ఇంకో దిక్కు కూడా లేదు. శరణాగతి అద్భుతమైనటువంటి శరణాగతి తప్పక ఫలించే తీరును అని మనకు వేదం చెప్తుంది. దేవతలు ఒకసారి యజ్ఞం చేస్తూ పరమశివుడి వాటాన్ని కొట్టేయాలని చూశారు. పరమశివుడికి ఇచ్చేటువంటి హవస్సుని ఏదో మనం తీసేసుకుందాం ఈసారి అనుకుందాం. ఆ విషయం చేసుకుంటే పరమశివుడు వీళ్ళందరి మీద కోపం వచ్చి తరుముతున్నాడు అనమాట. మిమ్మల్ని అందరినీ ఆ బాణంతో, ఆయనకున్న ధనుసుకు ఏం పేరు, పినాకిని, ఆ బాణాలతో మీ ఒళ్ళు తూట్లు చేస్తాడు తరుముతున్నాడు. దేవతందరూ పారిపోయి అశ్విని దేవతను ఆశ్రయించారు, మీరే కాపాడండి అని. ఏం పర్వాలేదు అభయం ఇచ్చారు. పరమశివుడు వచ్చాడు, అశ్విని దేవతలారా వాడు వదిలిపెట్టండి, వాళ్ళ ఒళ్ళు తూట్టు పడేలాగా బాణాలు ఇస్తాను అన్నారు. పరమశివ వాళ్ళు మమ్మల్ని ఆశ్రయించారు, ఆశ్రయించిన వాడిని మేము వదిలిపెట్టాం, కావాలంటే మా ప్రాణాలు తీ అన్నారు. ఇంకొక వృత్తాంతం, త్వష్ట అనే ప్రజాపతి దేవతలకు సంబంధించిన హవిస్సుని కావాలి అని కోరాడు. అది ఇవ్వకపోతే వీడి మీద యుద్ధం వచ్చారు. దేవతలు తరుముకుంటూ వెళ్ళారు. ఎవరిని? త్వష్ట అనేవాడు. వాడు భయపడిపోయి వీళ్ళ చేతిలో నాకు చావు తప్పదు అని ఈ దేవతల యొక్క భార్యల దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళని కూడా శరణు వేరాడు, మమ్మల్ని కాపాడండి త్వష్ట శరణు వేడితే దేవతలు వచ్చి విడిపించండి వాడిని అంటే, లేదు స్వామి మమ్మల్ని శరణు వేడారు, కావాలంటే మమ్మల్ని ఏమైనా చేయండి కానీ వాళ్ళని మాత్రం వదిలిపెట్టము అని. ఇలా అనేక వృత్తాంతాలు మనకు వేదాంతాల్లోనూ కనబడతాయి. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? శరణాగతి తప్పక ఫలిస్తుంది అని. విభీషణుడు కూడా అమాంతం ఆకాశంలోంచి లేచి రాముడిని సేవించడానికి వచ్చినప్పుడు ఒక్కడే రావచ్చు కదా, నలుగురు వెంట పెట్టుకొని వచ్చాడు. ముందిద్దరు వెనకిద్దరు, మధ్యలో విభీషణుడు. సింబాలిక్ గా వచ్చాడు. ఆకించిన్యము, నువ్వు తప్ప మాకు ఇంకొక ఉపాయం లేదు. ఇంకో రెండు, అనన్య గతిత్వము, నువ్వు కాకపోతే ఇంకో దిక్కు కూడా లేదు. సింబాలిక్ గా వచ్చాడు. కాబట్టి శరణాగతి తప్పకుండా ఫలిస్తుందా? ఫలిస్తుంది. కానీ శ్రీరామాయణంలో చూస్తే ఒక చోట ఫలించినట్లు కనపడడం లేదేంటి? దర్భానాస్తి, దర్భలు పరిచి రాముడు ఉపవాసం ఉండి సముద్రుని శరణాగతి పెడితే ఫలించలేదు కదా, మరి శరణాగతి ఫలిస్తున్న ఎట్లా చెప్తారు? రేపటి రోజు చూద్దాం. రేపటి రోజున మాతృజాకింకనత్రాణ బద్ధకంకణ బాణయే విష్ణు చిత్త గరూజాయై గోదాయే నిత్య మంగళం కర్కడే పురుహుల్పుణ్యాం తులసీ కాణో భవాం ఆంజే విశ్వంభరాం గోదాం వందే ஸ்ரீரங்கநாயகி. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே